కార్తీక మాసంలో వనభోజనం అనేటటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో, మా జిల్లాలో అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే మరీ ఎక్కువ అండి, చాలా ఎక్కువ. మరి ఇంతవరకు ఎక్కడా చూడనంత ఎక్కువగా నేను చూశాను. మా గోదావరి జిల్లాలో అంత ప్రముఖంగా చేస్తూ ఉంటారు. అసలు ఈ వనభోజనము అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనేటటువంటి విషయాల్ని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ వనభోజనము అనేటటువంటిది ఒకానొక సమయంలో నైమిషారణ్యంలోనే ఈ ఋషీశ్వరులందరూ కూర్చుని, ఎవరాశ్రమాలు వాళ్ళందరూ తపస్సు చేసుకునేవాళ్ళు. ఎప్పుడూ కూడా వారు ఆ నైమిషారణ్యంలోనే, అంటే సంసార జీవితాలు అయిపోయాక వానప్రస్థాశ్రమాలకు వచ్చిన తర్వాత దైవమే జీవితంగా గడిపేటటువంటి రోజుల్లో వారందరూ అక్కడే కుటీరాలు ఏర్పరచుకుంటూ అక్కడే జీవనంతా సాగిస్తూ ఉండేవారు. అయితే వీరందరూ కూడా ఒక సందర్భంలో ఈ కార్తీక మాసంలో ఒక దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, మరీ సుదీర్ఘ దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టం, కానీ దగ్గరలో ఉన్న వారందరూ కలిసి అక్కడ ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ దైవిక సంబంధమైనటువంటి విషయాలని కొన్ని వారికి తెలిసి ఉండొచ్చు, కొన్ని ఈ మునీశ్వరులకు తెలిసి ఉండొచ్చు, కొన్ని ఈ మునీశ్వరులకు తెలిసి ఉండొచ్చు. అక్కడ చాలా మంది గుమికి కొడతారు కాబట్టి అందరూ జ్ఞానులే. కొన్ని వీరికి తెలియని వారికి తెలిసి ఉండదు, వారికి తెలియని వీరికి తెలిసి ఉండొచ్చు. ఇలా పరస్పరం ఒకరికి తెలిసినటువంటి విషయాలు ఒకరు పంచుకుంటూ ఆ రోజున ఆ వనభోజనం దగ్గర ఆ పద్ధతులన్నీ చేసేవారు. మనం చెప్పుకున్నాం కదండి, మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ కార్తీక మాసము కార్తీక దామోదరుడికి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం, అలాగే పరమశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా మనం మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. ఇద్దరికీ ప్రముఖమైనటువంటి మాసం కాబట్టి, ఇక్కడ చాలా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆ రోజున వీరందరూ కలిసేటటువంటి అసలు నైమిష అరణ్యం అంటే ఏంటండి, అన్ని చెట్లు పుట్టలే కదా, మన ప్రకృతే దైవంగా మనం భావిస్తున్నాము. ఈ ప్రకృతిని ఆరాధించడం, ప్రేమించడం అనేటటువంటిది కూడా మన హిందూ ధర్మంలో ఒక సాంప్రదాయం ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రకృతిని కూడా ఆరాధించినట్టుగా వస్తుంది. శివకేశవులతో పాటుగానే ఈ ప్రకృతిని కూడా ఆరాధిస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. అక్కడ ఒక ఉసిరి చెట్టు ఉండేటటువంటి ప్రాంతంలో వీరందరూ గుమికూడి, వీలున్నట్టయితే అక్కడ ఒక తులసి మొక్కను కూడా తెచ్చుకుని, తులసి మొక్కని మహాలక్ష్మి గాను, ఉసిరి మొక్కను మహావిష్ణువు గాను భావించి వారికి కళ్యాణం చేయటము. అలాగే ఈ మారేడు వృక్షం ఉంది కదండి, ఆ మారేడు వృక్షం కూడా అక్కడ ఉన్న దగ్గరలో తీసుకొచ్చి ఒక కొమ్మ తెచ్చి పెట్టడమో, లేకపోతే దాని దగ్గరలోనే ఉన్నట్టయితే ఇక్కడి నుంచి అక్కడికి కాసేపు వెళ్ళి అక్కడ శివలింగానికి, అంటే వీళ్ళు తీసుకొచ్చుకుంటే సరే, లేకపోతే అక్కడ దొరికేటటువంటి మన్నుతోటే పార్థివలింగాన్ని చేసి అక్కడ నమ్మక చమకాలతోటి అక్కడ చక్కగా పార్వతీ పరమేశ్వరుడికి అభిషేకం చేసి, అటు దామోదరుణ్ణి ఇటు శివుణ్ణి కూడా అభేదం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి, ఈ ప్రకృతిని ఆరాధించడానికి, వీటన్నిటినీ ఇన్ని ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అక్కడ పూజ అంతా అయిన తర్వాతే అక్కడనే వారి గింటలన్నీ మడిగా శుచిగా శుభ్రంగా చేసి దేవుడికి ప్రీతిపాత్రం, ఈ పదార్థాలు ప్రీతిపాత్రం, ఈ పదార్థాలంటే చాలా ప్రీతి అని చెప్పుకుంటున్నారు కదా, అటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడే మడిగా శుచిగా వండుకొని ఆ దేవుడికి మహానైవేద్యం పెట్టిన తర్వాత వీరందరూ కూడా ఆ భోజనాన్ని భుజించి ఇక సాయంత్రం వరకు కూడా ఆ భగవంతుడికి సంబంధించిన లీలలు, వీరికి తెలిసినవి వీరు చెప్తే, ఆయన తెలిసినవి ఆయన చెప్తే, ఎవరికి తెలిసినటువంటి కొత్త విషయాలు ఏమైనా అప్డేట్ అవుతూ ఉంటాయి కదండి, అలాగే కొత్త విషయాలు ఏమైనా వారి నోటీస్కి వచ్చి ఉన్నా అటువంటివి మొత్తం మీద దైవిక సంబంధమైనటువంటి పురాణ కాలక్షేపాలతోటి, గానాలతోటి, నృత్యాలతోటి, అంటే పిచ్చి నృత్యాలు, పిచ్చి పాటలు కాదండి, అవి కూడా దైవానికి సంబంధించినవే. వాటితో దీపాలు పెట్టే వరకు, వెలుతురు తగ్గే వరకు అక్కడ ఉండి తదుపరి ఎవరంతటి వాళ్ళు విడిపోయేవారు. ఇలా సామూహికంగా చేయటం ఎందుకు, ఎవరంతటి వాళ్ళు చేసుకోలేరా? ఇప్పుడు గుళ్ళోకి వెళ్తూ ఉంటాం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తాం, ఆ సభ్యులందరూ వస్తారు, ఎవరికో ఒకటి కుదరకపోవచ్చు, రేపు ఇంకోటి కుదరకపోవచ్చు, అంత మాత్రాన ఏదైనా 15 మంది 20 మంది మనం అక్కడ పోగవుతాం. ఈ పోగవటం వల్ల
ఏమవుతుంది, సామూహికంగా ఎప్పుడైతే చేసామో అక్కడ దాని మీద మనకి అంత వేరే పని ఉన్నా కూడా దాన్ని ఆపుకొని ఆ పనిని వాయిదా వేసుకొని ఇక్కడికి రావడానికి ఒక ప్రేరణ కలుగుతుంది. ఇంతమంది మిత్రులు ఒక్కరోజు వెళ్ళకపోతే, ఏ కారణం చేతనైనా వెళ్ళకపోతే, అయ్యో నేను వెళ్ళలేదే, వాళ్ళందరూ వచ్చారో లేదో, ఏంటో సంగతి సందర్భం అని మన మనసు అక్కడే ఊగులాడుతూ ఉంటుంది. ఒకవేళ రోజు వచ్చే 15 మంది 20 మంది సభ్యుల్లో ఒకరు రాలేదనుకోండి, అయ్యో ఈరోజు ఆయన రాలేదే, అందరూ పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దాం. అప్పుడు ఫోన్లు లేవనుకోండి, ఒకవేళ ఫోన్ చేస్తే కొంచెం ఒంట్లో బాగాలేదంటే ఈ జనం అంతా ఇక్కడ ఈ విష్ణు సహస్రనామ పారాయణ ముగించుకొని ఆ దేవుని గుళ్ళో దర్శనం చేసుకొని అక్కడి నుంచి అటే ఏ వ్యక్తి అయితే మన విష్ణు సహస్రనామ పారాయణలోని సభ్యులు ఎవరైతే రాలేదో, ఒంట్లో బాగాలేదని చెప్పారో, వారింటికి ఒక్క 10 నిమిషాలు అలా వెళ్ళి ఈ 14 మంది 15 మంది అనుకుందాం, ఆయన రాలేదు, ఇంక మిగతా 14 మంది ఉన్నారు అనుకుందాం, ఈ 14 మంది వెళ్ళి ఏమైందండి నీటు కాస్త పరామర్శించేటప్పటికి ఆయనకున్న జ్వరం ఇంచుమించుగా 300 తగ్గిపోతుంది. ఇంతమంది మిత్రులు నా కోసం వచ్చారు, నా యోగక్షేమాలు విచారిస్తున్నారు అనేటటువంటి ఒక మిత్రులను చూసినట్టు ఉత్సాహం. ఇది స్వార్థంతో కూడుకున్నటువంటి మిత్రత్వం కాదు కదండి. స్వార్థం అనేది ఉండదు. మీకు 60 తర్వాత స్వార్థం పోవాలంటే వాడు మనిషి కాదు, వాడికి భక్తి పెరగాలి, స్వార్థం పోవాలి, నిస్వార్థత్వం పెరగాలి. ఈ విధమైనటువంటి అభిప్రాయాలన్నీ మనిషిని ఏర్పడిపోతాయి. నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిస్వార్థంగా దేవుణ్ణి మనం వేడుకోవటం, పూజలు చేసుకోవటం, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా వెళ్ళినప్పటికీ అతనికి ఒక ధైర్యం, ఈ విధమైనటువంటి అనేక ప్రయోజనాలు ఆలోచించి ఈ సామూహికంగా కార్తీక మాసంలో పెట్టడం జరిగింది. కానీ నేను చూసిన మేరకు నా చిన్నప్పుడు మా ప్రాంతంలో జరిగేటటువంటి ఈ కార్తీక సమారాధన అనేటటువంటిది ఒక విధంగా ఉంది. రాను 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 నేను డిగ్రీకి వచ్చేటప్పటికి వెయ్యి తలలు విరబోసుకున్నట్టుగా అక్కడ పరిస్థితులు అన్నీ తయారయ్యాయండి. అక్కడికి టీవీలు పట్టుకెళ్ళటం, ఈ కూరగాయలంతా ఈజిల్లు వేసుకోవటం, వంట సామాన్లన్నీ లారీల్లో అక్కడికి తరలించటం, అక్కడేమో చెప్పకూడదండి ఇంకా అసాంఘిక కార్యక్రమాలు, తాగటాలు, గుట్కాలు, వెర్రి కేకలు, పక్కన వచ్చినటువంటి సంసారాలు ఎవరైనా ఉంటే వీళ్ళు చేసే త్యాగం చేసి అల్లరి భయపడిపోతూ వాళ్ళు ఇంత దౌర్భాగ్యస్థితికి దాన్ని, ఇంత పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత దౌర్భాగ్యస్థితికి చేర్చేస్తున్నారండి. యూత్ ఏమనంటే యూత్ ఏంటి మేమంతా యూత్ దాటి వచ్చిన వాళ్ళం కదా, జంప్ చేసి వచ్చామా ముసలి వయసుకి? రావాలి, మార్పు రావాలి, నేర్పాలి పిల్లలకి. మీరు నేను ఆచరించేసాను అంటే కాదు, అది మీ బాధ్యత. వాడు మీ కొడుకు పాడయ్యాడు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాడు అన్నట్టయితే తప్పు వాడికంటే నీదే ఎక్కువ. తల్లి, తండ్రి, అన్న, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం, వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఏం నేర్పాలి? చదువుకే ఉందండి, ఎవరో చదువుతారు, ఎవరెవరో చదువుతున్నారు. ఒకప్పుడు రోడ్డు పక్కన ఇల్లు లేక రోడ్డు పక్కన గుడిసి వేసుకొని 10 ఇళ్లలో పాచి పని చేసినటువంటి, అంటే వాళ్ళు నేను తక్కువ చేసి మాట్లాడాను మాత్రం దయచేసి అనుకోవద్దండి, మీకు విషయం తెలియాలని చెప్తున్నాను నేను. అటువంటి 10 మందిలో పాచి పని చేసుకునేటువంటి వ్యక్తి పిల్లలిద్దరూ ఈరోజు బీటెక్ ఎంటెక్ చేసి అమెరికాలో ఉన్నారు. చదువు ఎవరికైనా వస్తుంది, సంస్కారం అది లేనప్పుడు చదువు అనవసరం. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నావు, నీకు సంస్కారం ఏమున్నట్టు? జీన్స్ ప్యాంట్ చేసుకుని, ఇన్సర్ట్ చేసుకుని, మరోటైజ్ చేసుకుని, 4 ఉంగరాలు పెట్టుకొని, ఇది సంస్కారమా? ఇది సంస్కారానికి ఏమైనా దీనికి సంబంధం ఉందా? ఏమీ లేదు. మీరు వేరే అభిప్రాయాల్లోకి వెళ్ళకండి. ఇవేవి సంస్కార చిహ్నాలు కాదు. సంస్కారం అనేది నీ నడకలో, నీ మాటలో, నీ వ్యక్తిత్వంలోనే బయటపడుతుంది. ఇది అందరూ గమనించండి. వారు పెద్దలు మనకి ఎందుకైతే ఏర్పాటు చేశారో ఈ కార్తీక వనభోజనాలని, లేకపోతే సత్సాంప్రదాయాలు అన్నీ కూడా వారు మనకి అందించారు. వాటిని అనుచారంగా మన దగ్గరికి వచ్చాయి. వాటిని మనం సక్రమంగా ఆచరించవలసినటువంటి బాధ్యత మన యూత్ మీద ఉంది. వీటిని ఆ యూత్కి అందించవలసినటువంటి వారిని కన్న తల్లిదండ్రులు కూడా ఉంది. ఇందులో చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడక్కర్లేదండి. తల్లిదండ్రులు ఏమి పట్టించుకోకుండా ఇంటికి వచ్చాడు కదా, అన్నం పెట్టేశామా, అడిగాడు కదా, 1000 రూపాయలు అడిగి ఇచ్చేసాం, 10,000 అడిగాడు కదా ఇచ్చేసాము, అది ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇటువంటివన్నీ గమనించాలండి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేదాకా మీరు ఉద్ధరింపబడటమే కాదు. ఎందుకంటే నా కొడుకు చెడిపోయాడు అంటే బాధపడేది ఎవరండి? నా కొడుకు బాధపడతాడు, తల్లిదండ్రులుగా నేను బాధపడతాను. అలాగే మీరు కూడా మన కుర్రవాడు ఉన్నత స్థితిలోకి వెళ్తే ఆనందించే కుర్రాడి కంటే ఎక్కువ మనం ఆనందిస్తాం. మన ఫ్రెండ్స్తో మావాడే బ్రహ్మాండమయ్యా అని చెప్పుకుంటాం. అలాగే చెడిపోయడం కానీ ఏం చెప్పుకుంటాం? తల ఎక్కడ పెట్టుకోవాలి? అతని నోట్లోంచి వచ్చింది అనుకోండి, ఇలాంటి కదయ్యా నీ కొడుకు అన్నాడు అనుకోండి ఎవరో, మన తల ఎక్కడ పెట్టుకోవాలి? పగల కొట్టుకోవాలా? అంచేత పెద్దలందరూ కూడా ఈ విషయాలు గ్రహించి పిల్లలకు మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏదో స్కూల్కి వేస్తే స్కూల్లో చెప్పేస్తారు అనుకోవద్దు, వాళ్ళు పాఠం చెప్తారు. సంస్కారం నేర్పాల్సిన బాధ్యత నీది. అర్థమైందా? ఈ సంస్కారం అనేది వాడు స్కూల్ వదిలి బయటకు వచ్చాక వాడు చేసే వేషాలు ఏంటి, వాడు ఆడే నాటకాలు ఏంటి, వాడి స్నేహితులు ఏంటి, ఇవన్నీ గమనించవలసిన బాధ్యత 100కి 100 పాళ్ళు మీ మీదే ఉన్నది. స్కూలు ఆనాటి గురువులు కాదు, గురుకులంలోనే 24 గంటలు మొత్తం వారి చదువు అయ్యే వరకు, గురుకులంలో వేసిన దగ్గర నుంచి వారి చదువు పూర్తయ్యే వరకు గురువు యొక్క కనుసన్నల్లోనే మెరిగేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏదో పొద్దుట 8 గంటలకు వెళ్తున్నాం, కాదు స్కూల్ బస్సులో 9 గంటలకు దిగుతాడు అయ్యగారు, వీడు మేకప్ ఇంటి దగ్గర గంట, అది అయిపోయిన తర్వాత 3 గంటలకు వెళ్ళి ఇచ్చేస్తాడు ఏదో ఎక్కడి నుంచో వచ్చేసినట్టు పెద్ద. వాడు చెప్పేదే ఉంది అక్కడ, వీడు ఏదో చెబుతాడు, ఏదో చెప్తారు, కాదని కాదు. అది ఎంతవరకు అది సంస్కారాన్ని చెప్పేంత టైం వారికి లేదు. మన పిల్లలు మనం ఉంచట్లేదు అక్కడ. గురుకులాలు కాదు కదండి ఇవన్నీ. అంచేత మీరు తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే హిందుత్వం త్వరలోనే కనుమరుగైపోతుంది. ఇది తస్మాత్ జాగ్రత్త. ఈ హిందూ మతం కనుమరుగైపోవడానికి చాలా చివరి అంచులో ఉంది. ఇది ఒక్కసారి నేను మీకు హెచ్చరిస్తున్నాను. అది మీరు స్వీకరించవలసిన బాధ్యత మీదే. శోభం భూయాత్.